హలో గైస్ నా పేరు మహేంద్ర వెంకటం ఈ ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో చాలా నాళ్ళు అయింది ఇలాగా నుంచొని వీడియో చేసి అంటే అప్పుడు ఎప్పుడో జనవరి ఎండింగ్లో ఒక చిన్న అంటే పెద్ద ఇంజురీ అయితే సర్జరీ అయింది ఫిబ్రవరిలో సో అప్పటి నుంచి ఇంకా అలాగా కూర్చొని వీడియోలు చేయడం అలవాటు అయిపోయింది బట్ ఇంకా లేదు నుంచొని చేద్దాం అనిపించింది నాకే సో అందుకే ఇంకా ఫైనల్గా ఇలా అయితే చేస్తున్నాను సో ఇప్పుడు ఓటింగ్ పోల్ కోసం అయితే మాట్లాడుకుందాం సో బేసిక్గా నిన్న నామినేషన్స్ త్వరగానే అయిపోయించారు సో బెస్ట్ పార్టీ ఏంటంటే 2 రోజులు పెట్టకుండా ఒక రోజులోనే అయిపోయించారు నామినేషన్స్ అయితే సో దానివల్ల ఏంటంటే ఆడియన్స్ కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకరు బాగా నచ్చారు ఇంకొకరు కూడా నచ్చారు కొంతవరకు ఒక 80% నచ్చారు అనుకుందాం సో వాళ్ళిద్దరిని ఉంచాలి అనిపించింది ఆడియన్స్కి సో అందుకని అట్లీస్ట్ ఒక 3 రోజులు ఒకరికి ఓటింగ్ వేసుకొని ఇంకొక రోజు ఆ ఒక్కరికి ఓటింగ్ వేసుకున్నట్టయితే అట్లా సేవ్ చేసుకోవచ్చు కదా ఆ ఆస్పెక్ట్స్ ఉండేవి ఇంత ముందు సో ఫస్ట్ వారం అయితే 2.5 రోజులు ఇచ్చారు మరి ఘోరంగా ఓటింగ్ వేసుకోవడానికి ఇంకా రెండవ వారం కూడా తక్కువే 2 రోజులు పెట్టారు నామినేషన్స్ మరి గొప్పగా ఏం లేవు కూడా మళ్ళీ చాలా చప్పగానే ఉన్నాయి సో దానికి ఇంకా వేస్ట్ ఇంకా సో ఈ వారం కూడా అంత గొప్ప నామినేషన్స్ ఏం కాదు చప్పగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొద్దిగా గొప్ప 1-2 పాయింట్లు అయితే మాత్రం కొంచెం బాగానే వచ్చినాయి అని చెప్పొచ్చు సో అలాగా త్వరగానే అయిపోయింది కాబట్టి సో ఓటింగ్కి ఎక్కువ స్కోప్ ఉంది అంటే మండే రాత్రి కానీ లేదంటే ట్యూస్డే అండ్ వెన్స్డే థర్స్డే మళ్ళీ ఫ్రైడే సో 4.5 రోజులు ఉందన్నమాట సో ఒక 3.5 రోజులు ఒకరికి వేసుకున్న ఒక రోజు అంతా వేరే వాళ్ళకి వేసుకోవచ్చు అంటే ఫోన్స్ మిస్డ్ కాల్స్ అండ్ ఓటింగ్ ఇవన్నీ కూడా సో అట్లా కొంచెం బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఓకే ఇంకా ఓటింగ్ పోల్ ఆర్డర్ చూద్దాము ఫస్ట్ అయితే మాత్రం విష్ణుప్రియ అయితే ఉంది బేసిక్గా విష్ణుప్రియ ఇప్పుడే కాదు మొన్నసారి నిఖిల్ నామినేషన్లో ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ నిఖిల్తో చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చింది అంటే ఇంకా చాలా దగ్గరగా వచ్చింది విష్ణుప్రియ అయితే సో అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు సో చాలా తక్కువ డిఫరెన్స్ ఎక్కువ లేదు ఒక 0.15 0.25 ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్లోనే ఉంది సో నిఖిల్ ఫస్ట్ ఉన్నాడు తినేదో సెకండ్ ప్లేస్లో ఉంది సో ఇప్పుడు నిఖిల్ లేడు సో ఇంకా యునానిమస్గా విష్ణుప్రియ టాప్లో ఉంటుంది అందులో నో డౌట్ అని చెప్పొచ్చు ఇంకా తర్వాత సెకండ్ ప్లేస్లో మణికంఠ అయితే ఉన్నాడు సో బేసిక్గా మణికంఠకి ఏంటంటే ఒక రకంగా ఫస్ట్ వీక్ క్రియేట్ అయిన ఆ సింపతి వల్ల కావచ్చు లేదంటే తర్వాత నుంచి తన మాట తీరు వల్ల కావచ్చు తను పెడుతున్న కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ వల్ల కావచ్చు మణికంఠకి అయితే కొంతవరకు ఓటింగ్ అయితే ఉంది సో డెఫినెట్గా మణికంఠ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడని చెప్పొచ్చు సో ఇంకా ఎలిమినేషన్కి అసలు స్కోప్ కూడా లేదు మణికంఠకి సో డెఫినెట్గా ఈజీగా ఒక 8 వారాల వరకు అయితే ఉంటాడు ఈ గ్యాప్లో తను ఏమైనా గేమ్ ఆడితే ఏమో ఒకళ్ళు ఆడకపోయినట్టయితే కష్టమే మరి ఎందుకంటే డెఫినెట్గా కొన్ని చోట్ల ఎఫర్ట్స్ పెడుతున్నప్పటికీ కూడా ఎందుకో 100% ఆడుతున్న ఫీలింగ్ అయితే రావట్లే కదా యాక్చువల్గా ఇప్పుడు మణికంఠకి పోయిన వారం కొంచెం మంచి పేరు వచ్చిందంటే అది బికాస్ ఆఫ్ యష్మి అంటే 250 గ్రాముల పాయింట్ ఏదైతే ఉందో అది యష్మి చేసిన మిస్టేక్ వల్ల తినకు వచ్చిన పేరు అది అంతేగాని తనకి తానుగా వచ్చిన పేరు అయితే కాదు గేమ్ ఎక్స్ట్రాడినరీగా ఆడేసాడని వచ్చిన పేరు అయితే కాదు కదా సో ఇది ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాడు ఆ పేరు తెచ్చుకోవడానికి సో మొదటేమో ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యాడు ఇప్పుడేమో లాస్ట్ వీక్ ఏమో యష్మి మీద డిపెండ్ అయ్యాడు అట్లా ప్రతిసారి అట్లా దొరకరు కదా అండ్ ఈ వారం నామినేషన్స్లో మణికంఠ చెప్పినవి ఎందుకు 1-2 పాయింట్స్ వ్యాలిడ్ అయినా కూడా నిజంగా అది వెన్నుపోటు కైండ్ ఆఫ్ థింగే అది నిజంగా బ్యాక్ స్టాబింగే అది సో తనేదో క్యాజువల్గా ఫ్రెండ్లీగా చెప్పింది తిను కూడా ఒప్పుకున్నాడు ఫ్రెండ్లీగానే చెప్పాను కానీ నేను నీ ఫ్రెండ్గానే నేను కరెక్ట్ చేస్తాను అన్నాడు కానీ ఆ నామినేషన్ ఫ్రెండ్గా చేస్తున్నట్లేదు కదా సో అది పాయింట్ అనమాట అండ్ ఆ తర్వాత ఏవో చెప్పాడు పాయింట్లు ఫ్రెండ్షిప్ని గేమ్ని రూల్స్ని నామినేషన్స్ని మిక్స్ చేయకూడదు ఈ పారామీటర్స్ని వాళ్ళే విన్ అవుతారని చెప్పి సో నువ్వు ఏది ఆడట్లేదు అంటే అది వాస్తవం 1-2 పాయింట్లో కొంతవరకు ఓకే కానీ నిజానికి చెప్పాలంటే మణికంఠ ఇది నాట్ 100% కూడా కాదు ఒక 60% వరకు ఓకే కానీ బట్ మిగతా 40% అయితే మాత్రం అసలు ఎఫర్ట్స్ ఏం కనబడట్లేదు తన సైడ్ నుంచి ఇంకా తను చెప్పిన ఆ పారామీటర్స్ నుంచే యాక్చువల్గా ఫ్రెండ్షిప్ అనేది మ్యాండేటరీ కాదు బట్ డెఫినెట్గా మిగతావి అయితే మ్యాండేటరీ సో ఆ ప్రకారంగానే చెప్తున్నా సో నేను ఎందుకో నాకు మణికంఠ అండ్ యష్మి థింగ్లో ఓవరాల్గా చూసుకుంటే నాకు యష్మియే కొద్ది గొప్ప రైట్ అనిపించింది ఆ మాటలు కొంచెం తగ్గించుకుంటే అంటే బొక్కలో రైజ్ అని చెప్పి అదొకటి కానీ లేదంటే మధ్యలో కూడా ఇంకోటి ఏదో అంది ఆ మాటలు ఒకటి పక్కన పెడితే డెఫినెట్గా తన పాయింట్స్ అయితే మాత్రం వ్యాలిడే ఇప్పుడు నీకు మాట్లాడే దమ్ము లేదా అంది సో నేను సర్ప్రైజ్ చేస్తే నువ్వెందుకు సర్ప్రైజ్ అయిపోతున్నావు నువ్వు గట్టిగా మాట్లాడచ్చు కదా నువ్వెందుకు మాట్లాడలేదని దాన్ని మణికంఠ సైడ్ నుంచి ప్రాపర్గా ఆన్సర్ అయితే రాలేదు మనకి సో అది చెప్తున్నా కదా సో థింగ్ ఏంటంటే
అక్కడ అది ఎంతవరకు ఇలా కంటిన్యూ అవుతుందని చెప్పలేము మనం. మణికంఠకి ఏదైనా సరే వేరే వాళ్ళ మీద ఆధారపడే ఉంటుంది. సో, తనంతట తానుగా ఎంతవరకు తెచ్చుకుంటున్నాడనేది చాలా తక్కువుంటోంది. సో, డిపెండ్స్. సో, తను ఎక్స్‌ట్రార్డినరీగా ఆడటమో, లేదంటే తను ఎక్స్‌ట్రార్డినరీగా ఏదైనా అంటే ఎక్కడా లేని ఒక అంటే ఎవ్వరు కూడా చేయలేని ఒక పాయింట్ రైజ్ చేయడం అండ్ అందరూ రైట్ అనిపించుకునే పాయింట్ రైజ్ చేయడం అట్లాంటివైతే జరగట్లేదు. సో, లెట్స్ సీ చూద్దాం ఏమవుతదో. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే మణికంఠ ఇన్ సెకండ్ ప్లేస్. ఇంకా తర్వాత థర్డ్ ప్లేస్‌లో అయితే సీత ఉంది. సో, బేసిక్‌గా సీత లాస్ట్ వీక్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది గదా! సో, తనకి రావాల్సిన అప్రిషియేషన్ అయితే బానే వచ్చింది గూడా. సో, దానికి తగ్గట్టుగా ఓటింగ్ గూడా ఆడియన్స్ నుంచి కూడా అప్రిషియేషన్ వచ్చింది. కేవలం హౌస్‌మేట్స్ నుంచే గాకుండా. సో, ఆడియన్స్ గూడా బానే ఓట్లేస్తున్నారు. అండ్ మంచి పొజిషన్‌లోనే ఉంది. ఇంకా తర్వాత నైనిక నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్‌లో ఉంది. సో, నైనికకి బేసిక్‌గా కొంత ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. సో, బేసిక్‌గా లైవ్‌లో గూడా యాక్చువల్‌గా మనకి ఎపిసోడ్‌లో కొన్ని లేపేశారు గానీ, సోనియాని ఎందుకో పాజిటివ్ చేయడానికి. మోస్ట్ వరస్ట్ పార్ట్ ఏంటంటే అది లైవ్‌లో కూడా లేపేస్తున్నారు. అంటే సోనియా ఇప్పుడు మా ఇంట్లో అలా నేర్పించలేదు సంథింగ్ ఏదో అంది గదా! యష్మిని. అది ఎపిసోడ్‌లోని లేపేశారు అండ్ ఇక్కడ కూడా లేపేశారు. లైవ్‌లో గూడా అండ్ ఆ తర్వాతేమో ఈవిడి డ్రామా హగ్గులు అన్నీ గూడా చేస్తోంది. మొత్తం అంతా గూడా అట్లా నడుస్తూ ఉంది. సో, ఇక సోనియా బేసిక్‌గా చాలా వరస్ట్ ఉంది. నైనికానేమో 250 గ్రాముల పాయింట్‌లో నువ్వేం మాట్లాడలేదంటుంది. నేనెందుకు మాట్లాడతా అది వాళ్ళ క్లాన్ కదా అంది. తిన పాయింట్ ఏంటి అంటే ప్రతి ఇష్యూలోని కూడా నువ్వు నీ పాయింట్ రైజ్ చేయాలని చెప్పి తిను యాజ్ ఎ చీఫ్‌గా రైజ్ చేయాలి అంటే వాళ్ళ క్లాన్‌కే రైజ్ చేస్తది. యాజ్ ఎ నైనికాగా రైజ్ చేయాలని చెప్పాలప్పుడు. అది చెప్పడం రాదు మళ్ళీ. ఈవిడ వచ్చి మాట్లాడుతుంటది. మనకి ఏం చెప్తాం? ఇంకా తర్వాత ప్రేరణ అయితే ఉంది నెక్స్ట్ పొజిషన్‌లో. సో, బేసిక్‌గా ప్రేరణకి కొంచెం అంటే ప్రేరణకి మీకో విషయం తెలుసా? ఈళ్ళందరికీ కూడా దగ్గరగానే ఉంది ఓటింగ్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నైనిక, ప్రేరణ, ఆ తర్వాత యష్మి వీళ్ళందరికీ కూడా ఒకటే పొజిషన్‌లో ఉంది ఓటింగ్. సో, ఎనీ టైమ్ పొజిషన్స్ అయితే మారిపోవచ్చు డెఫినిట్‌గా. అంత కాన్స్టెంట్‌గా ఇవే ఉంటాయి పొజిషన్స్ అని అయితే చెప్పలేం. మారొచ్చు వీళ్ళకైతే. విష్ణుప్రియ అయితే టాపే ఉంటది. మణికంఠ అండ్ సీత ఆల్మోస్ట్ అయ్యే పొజిషన్స్‌లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ చెప్పలేం. ఏమో మరి ఇంకా. మేబీ యష్మికి ఈరోజు ఎపిసోడ్ ఎలా బూస్ట్ ఇస్తదనేది తెలీదు గదా! సో, దాన్ని బట్టి అంటే ఈరోజు ఎపిసోడ్‌తో ఆ ప్రోమో చూసా కదా! సో, అది కొంచెం ఎందుకో ఆ లేడీ యాస్పెక్ట్ ఏదైతే ఉందో అది నిజంగా కొంతవరకు యూ నో అది యష్మి సైడే ఉండేలా అనిపిస్తోంది నాకైతే. సో, అది సిట్యుయేషన్. సో, చూద్దాం ఇంకా ఏంటి పరిస్థితి అనేది. ఇంకా తర్వాత అదే ప్రస్తుతానికైతే ప్రేరణ ఫిఫ్త్ పొజిషన్‌లో ఉంది. సో, ప్రేరణకేంటంటే కొంత ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వల్లో ఆర్ సంథింగ్ అన్నట్టుగా అనిపిస్తోంది నాకైతే. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఇంకా తర్వాత సిక్స్త్ పొజిషన్‌లో అయితే యష్మి ఉంది. బట్ చెప్తున్నాను కదా! నైనిక, ప్రేరణ, యష్మి ఈ ముగ్గురు ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నారు. సీతకి కూడా వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఏమో ఒక 2% అయితే ఉంది కాబట్టి చెప్పలేం. మారొచ్చు ఫర్దర్‌గా. బట్ ప్రస్తుతానికైతే మాత్రం అది కొంచెం ఎక్కువ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఓటింగ్ ప్రకారంగా. సో, అలాగా యష్మి అయితే సిక్స్త్ ప్లేస్‌లో ఉంది. సో, డెఫినిట్‌గా ఈ వారం యష్మి అయితే సేవ్ అయిపోద్ది. సో, అందులో నో డౌట్ ఖచ్చితంగా ఎందుకంటే యష్మి ఉండాలి గేమ్‌కి. యష్మి లాంటి పర్సన్ ఉంటేనే అంటే బేసిక్‌గా ఇనీషియల్‌గా అంటే కొన్ని డాన్సులు వాటి పరంగా చాలా బ్యాడ్‌గా అనుకున్నప్పటికీ కూడా యూ నో కంపేర్డ్ టు సోనియా నిజంగా చాలా బెటర్ అండ్ సోనియాకి చాలా గట్టిగా ఇచ్చిన పర్సన్. సో, సోనియా ఉండాలి. సోనియాకి గట్టిగా పడుతూ ఉండాలంటే యష్మి ఉండాలి. సో, అందుకు యష్మి సేవ్ అవుతదని అనుకుంటున్నాను నేనైతే. సో, సోనియా నామినేషన్స్‌లో రాకపోవడం పెద్ద దెబ్బ. వచ్చుంటే ఆపరేషన్ సోనియా చేసేటోళ్ళు మొత్తం అందరూ గూడా. సో, ఇంక ఇప్పుడు తను లేదు. సో, మాక్సిమం ఎవరు బలవుతారో మరి చూద్దాం మరి. సో, నెక్స్ట్ ఇంకా సెవెంత్ ప్లేస్‌లో అభయ్ అయితే ఉన్నాడు. సో, బేసిక్‌గా అభయ్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టే. మనోడేమో పాపం చూద్దాం బయటికెళ్ళి వస్తే తెలుస్తది గదా! నాకు గూడా. నువ్వు 2 సార్లు ఎళ్ళొచ్చావు గదా! ఇవన్నీ చెప్తున్నాడు. కానీ ఏమో మనోడు ఎళ్లి మళ్ళీ ఇంక రాకపోవచ్చేమో అనే ఫీలింగ్ అయితే వస్తోంది. ఏమో చెప్పలేము. ఎందుకంటే ఆహ్, అభయ్‌కి ఏదైతే ముందు నుంచి ఓట్ బ్యాంక్ ఉందో అది చాలా తక్కువ. అది మరీ ఎక్కువేం కాదది. అండ్ ఆ తర్వాత ఇప్పటివరకు క్రియేట్ అవుతూ వచ్చింది కూడా పెద్దగా ఏం లేదు తనకి. ఏదో ఫన్ బేసిస్ మీద ఉంది. ఆ మాటకొస్తే శేఖర్ భాషకి ఇంకా ఎక్కువ ఉంది కదా! ఫన్ బేసిస్ మీద. బట్ ఆయనే లాస్ట్ టైమ్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడాయన. లాస్ట్ 2లో. సో, అంత ఫన్ జనరేట్ చేసిన పర్సనే. మరి అట్లాంటప్పుడు అభయ్ మాత్రం అంత ముందుకు ఎట్లొచ్చేస్తాడనుకుంటాం. ఇంక అంతకు మించి పెద్దగా చేసిందేం లేదు కదా అభయ్. సో, అది సిట్యుయేషన్ అనమాట. అంటే తనకి సాలిడ్‌గా ఓటింగ్ పడడానికి కావాల్సిన సిట్యుయేషన్స్ అయితే లేవు తనకి. సో, అది వచ్చిన ప్రాబ్లమ్. సో, అట్లా అభయ్ ఈజ్ ఇన్ ఎ బిట్ డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత లాస్ట్‌లో పృథ్వీ అండ్ వీళ్ళిద్దరికీ కూడా చాలా చిన్న డిఫరెన్స్‌లు మాత్రమే ఉన్నాయి ఓటింగ్‌లో. సో, అభయ్ ఆర్ పృథ్వీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎళ్ళిపోయే అవకాశం అయితే ఉంది.
సో, అభయ్‌కి మరి ఇంకా ఆడియన్స్ అభయం ఇస్తారా? లేదంటే భయ్ అంటారా? ఏమో మరి తెలీదు మరింకా. సో, అది సిట్యుయేషను. సో, అభయ్ అయితే మాత్రం కొంచెం డేంజర్‌లో ఉన్నాడు. అండ్ పృథ్వీ కూడా డేంజర్‌లో ఉన్నాడు. బేసిక్‌గా పృథ్వీ ఎక్కడో గేమ్ ఆడుతున్నాడు. సో, అప్పుడప్పుడు అట్‌లీస్ట్ సో, దానివల్ల అట్‌లీస్ట్ కొంచెం తనకి అడ్వాంటేజ్ అవ్వచ్చు అనుకుంటున్నా. అంటే ఈరోజు కూడా తను కొంచెం గేమ్‌ని కొంచెం హార్ష్‌గా ఆడుతున్నాడు కదా! అంటే మనం గెలవాలి. లేదంటే అవతలోళ్ళనైనా ఓడించాలి. రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. గేమ్‌ని ప్రశాంతంగా ఎళ్ళనివ్వకూడదు. ఇది నిజంగా మంచి గేమింగ్ స్పిరిటే యాక్చువల్‌గా. సో, మనకి ఆ థార్డ్‌ది అనిపిచ్చింది గానీ బేసిక్‌గా కాకపోతే అంటే వాళ్ళ స్ట్రాటజీస్ రాంగ్‌గా ఉంటాయి. అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయంటే ఇప్పుడు తిన ఫోటోస్‌ని ముందు తిను ఎక్కడైనా దాచిపెట్టుంచుకొని ఆ తర్వాత వేరే వాళ్ళ ఫోటోస్ అనేటివి కూడా పక్కకు తోసేయాలి. అలా చేసినట్టయితే డిఫరెంట్‌గా ఉంటది. అలా చెయ్యడు. వెంటనే తోసేస్తాడు. తనవి కూడా తోసేస్తారు. వేరే వాడు లాగేస్తాడు. తనవి లాగేస్తారు. ఇలాగ కొంచెం అంటే పిల్ల బచ్చా స్ట్రాటజీలేస్తుంటాడు. కొంచెం పెద్ద స్ట్రాటజీలేస్తే బావుంటది. అట్లా గాదు. తనతో అదే వచ్చిన ప్రాబ్లమ్. ఇంక దానివల్ల ఇదంతా కూడా ఇట్లా జరుగుతూ ఉంది. ఇంకా అది మరి సిట్యుయేషను. ఇంకేం జెప్తాం ఇంకా? ఇంగా చెప్పలేం. బట్ ఎనీహౌ ఏదైనా జరగొచ్చు. పృథ్వీకి మేబీ ఇది గేమ్ పరంగా కొంచెం హెల్ప్ అవ్వచ్చేమో. చూద్దాం ఇంకా. సో, ఇది మరి సిట్యుయేషన్. సో, డేంజర్ జోన్‌లో అయితే అభయ్ అండ్ పృథ్వీ అయితే ఉన్నారు. సో, వీళ్ళిద్దరిలో ఎవరైనా ఎళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. అండ్ నైనిక, ప్రేరణ, యష్మి వీళ్ళ పొజిషన్స్ మారచ్చేమో గానీ, వీళ్ళు అంత డేంజర్ జోన్‌లో అయితే లేరు. సో, అది మరి పరిస్థితి. సో, థాట్స్ ఇట్ గైస్. అంటే మీరెవరెళ్తారనుకుంటున్నారు ఈ వారం? నాకైతే అభయ్ ఎళ్ళిపోతాడేమో అనిపిస్తోంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందని కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. అండ్ మీరెవరికి ఓటేసారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.